సూర్యాపేట జిల్లా కోదాడలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారిపై నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సును ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ప్రైవేట్ బస్సులో 31 మంది, ఆర్టీసీ బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ఢీకొన్న ధాటికి ఆర్టీసీ బస్సు రోడ్డుకు కిందికి వెళ్లి కల్వర్ట్ చెట్టును ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ ఇరుక్కుపోవడంతో మునగాల ఎస్ఐ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు NH65 ఫైర్ సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి డ్రైవర్ను బయటకు తీశారు. ప్రయాణికులు ప్రాణాపాయం లేకపోవడంతో వెనుక వచ్చే బస్సుల్లో వారిని గమ్యస్థానాలకు పంపించారు. లాంగ్ దియా నా సూర్యాపేట జిల్లా కోదాడలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో పెను ప్రమాదం తప్పింది. మునగాల మండలం ఆకుపాముల వద్ద జాతీయ రహదారి 65 పై నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సుని ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ప్రైవేట్ బస్సులో 31 మంది, ఆర్టీసీ బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నారు. ఢీకొన్న ధాటికి ఆర్టీసీ బస్సు రోడ్డుకు కిందికి వెళ్లి కల్వర్ట్ చెట్టును ఢీకొట్టింది. బస్సు డ్రైవర్ ఇరుక్కుపోవడంతో మునగాల ఎస్ఐ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు NH65 ఫైర్ సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి డ్రైవర్ను బయటకు తీశారు. ప్రయాణికులకు ప్రాణాపాయం లేకపోవడంతో వెనుక వచ్చే బస్సుల్లో వారిని గమ్యస్థానాలకు పంపించారు. లాంగ్ దియా నా